గుజరాతీలు తమ పిల్లల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాపారంలోకి పంపాలని చూస్తారు. వారి పిల్లలు 8, 10, 12వ తరగతి చదివేటప్పుడే వారిని వెంటబెట్టుకొని తమ ఆఫీస్కు తీసుకెళ్తారు. వారిని తమ వ్యాపారంలో మెల్లమెల్లగా ఇన్వాల్వ్ చేయాలని చూస్తారు. వారిని క్యాష్ వద్ద కూర్చోబెడతారు. క్యాష్ కలెక్షన్ కోసం పంపిస్తారు. చిన్న చిన్న పనులు చెప్తుంటారు. తమ వ్యాపారం యొక్క ఫీల్ను వారికి తెలిసేలా చేస్తారు. కానీ మనం ఏం చేస్తాం? మన పిల్లలు ర్యాంకులు తెచ్చుకోవాలని ఒత్తిడి చేస్తాం. వారు చదువులో వెనుకబడితే వారి మీద అరిచి ఇంకా ఒత్తిడిలోకి నెడతాం. కానీ గుజరాతీలు తమ పిల్లల్ని ర్యాంకులు తెచ్చుకోవాలని శాసించరు. వారు ఒకటే చెప్తారు: చదువుపై శ్రద్ధ పెట్టు, వ్యాపారంపై కూడా శ్రద్ధ పెట్టమని కోరుతారు. మొదటి నుండి వారి మెదళ్లలో దందా బిజినెస్ అని చొప్పిస్తారు. అందుకే పిల్లలు తమ తల్లిదండ్రులు తాతల వ్యాపారం నుండి చాలా నేర్చుకుంటారు. వారి చుట్టూ ఎల్లప్పుడూ వ్యాపారవేత్తలే ఉండడం వల్ల వారికి వ్యాపార మెలకువలు సహజంగానే అబ్బుతాయి. అలాగని వారు ఉద్యోగాలు చేయరని కాదు, చేస్తారు. కానీ అసలైన గుజరాతీ తమ పిల్లల్ని వ్యాపారం మాత్రమే చేయాలని కోరుకుంటారు. కానీ మనం మన పిల్లలు సర్కారు ఉద్యోగాలు చేయాలని కోరుకుంటాం. ఎందుకంటే బుర్రకు పని పెట్టని అవసరం లేదు, పని అంతగా ఉండదు, ఒత్తిడి అసలే ఉండదు. కేవలం మనిషి శరీరం హాజరైతే చాలు, జీతం డబ్బులు అకౌంట్లో పడిపోతాయి. ఈ సందర్భంలో మనం ఒక గొప్ప ఉదాహరణ చెప్పుకోవాలి. మనం తరచుగా పేపర్లో చూస్తూ ఉంటాం సావ్జీ ధోలకియా అని సూరత్కు చెందిన ఒక డైమండ్ మర్చెంట్ గురించి. ఆయన తన వద్ద పనిచేసే ఉద్యోగులకు కార్లు, ఇల్లు, ఖరీదైన గిఫ్టులు కొనిస్తూ ఉంటారు. ఆయన తన కొడుకుకు డబ్బుల విలువ తెలియాలని కేవలం 5,000 రూపాయలు చేతిలో పెట్టి తన పేరు ఉపయోగించుకోకుండా కష్టపడి సొంతంగా సంపాదించమని చెప్పి కేరళలోని కొచ్చికి పంపించారు. సావ్జీ ధోలకియా చెప్పేది ఒకటే: వ్యాపారాన్ని స్కూళ్ళలో నేర్చుకోలేము, కేవలం నిజ జీవితం నుండి మాత్రమే నేర్చుకుంటామని. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, గుజరాతీలు వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని చేస్తున్నా కూడా ఎల్లప్పుడూ ట్రెండులోనే ఉంటారు. అంటే ప్రతి ఒక్క తరం వారి కాలానికి అనుగుణంగా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటుంటారు. ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఇప్పుడు ముఖేష్ అంబానీ సంతానం ఏ రకంగా ట్రెండులను అందుకుంటూ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ తమ వ్యాపారాలను ఎలా అప్గ్రేడ్ చేసుకుంటున్నారో మనం చూస్తున్నాం.